మనకి ఇవాల్టి పాసురంలో ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి ఒక మంత్రము, ఆ మంత్రము యొక్క అర్థము, దాన్ని ప్రసాదించేటువంటి దాని చేత ప్రతిపాదింపబడేటువంటి దైవము, ఆ దైవాన్ని ఎలా చేరాలో మనని చేర్చేటువంటి ఆచార్య సంబంధము అనేటువంటి 4 విషయాలు ఇవాళ పాసురంలో మనకి చాలా విశేషంగా తెలుస్తాయండి. ఇది చాలా విశేషమైనటువంటి పాసురం. ఎందువల్ల అంటే మామూలుగా మంత్రం అంటేనే మననాత్ త్రాయతే, మనం జపించడం వల్ల అది మనని రక్షిస్తుంది కాబట్టి దానికి మంత్రము అనేటువంటి పేరు వచ్చింది. ఆ మంత్రానికి అర్థం కూడా తెలిసింది అనుకోండి, ఓహో ఈ మంత్రం వల్ల ఈ దైవం ప్రతిపాదింపబడుతున్నాడు అని గనక మనకి తెలిస్తే ఆ ఆనందం వేరు. ఆ ఉపాసన అనేటువంటిది అంటే మనస్సులో భావన అనేటువంటిది చాలా వేరుగా చక్కగా అర్థ ప్రతిపాదితుడైనటువంటి స్వామిని ధ్యానిస్తూ మనం చక్కగా చేసుకుంటాం. దానికి ఆ దైవం యొక్క వైభవం కూడా తెలిసిందనుకోండి, ఆహా ఎంత విశేషం ఉంది ఇందులో అనిపిస్తుంది. ఇదంతా మనకి భాగవతోత్తముల ద్వారా లభిస్తుంది అనేటువంటి ఆచార్య వైభవం, మనకి ప్రత్యక్ష దైవంగా కనిపించేటువంటి ఆచార్య వైభవం తెలిస్తే, అంటే மந்திரத்திலும் மந்திரத்துக்கு உள்ளீடான வஸ்துவிலும் మంత్రప్రధాన ఆచార్యం పక్కలిலும் ప్రేమం కనక్క ఉండానాల్ కార్యకరమావదు. అది కదండి మనకి సూత్రం. అంటే మంత్రం తెలియాలి, మంత్రానికి అర్థం ఏమిటో తెలియాలి, దాని చేత ప్రతిపాదింపబడేటువంటి దైవం యొక్క వైశిష్ట్యం తెలియాలి, దాన్ని అనుగ్రహించేటువంటి ఆచార్య వైభవం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే అది ఇచ్చేటువంటి ఆనందము చాలా దివ్యంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఇవాటి పాసురంలో మనకి అనుగ్రహిస్తారు.